గమనించండి, ఆదాము గారు కానీ అవ్వమ్మ గారు కానీ తర్వాత వారికి పుట్టినటువంటి కయ్యూను, హేబేలును గురించి మనందరికీ తెలుసు. ఆయన చనిపోయారు. కానీ వాళ్ళ పిల్లలు తర్వాత ఆదాము అవ్వలకు మరల పిల్లలు కలిగిన తర్వాత ఈ ప్రేయర్ అనేటటువంటిది కనబడలేదు. ఈ మాట ఇక్కడ వ్రాయబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ప్రార్థన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంతకుముందు లేదా అంటే లేదనే చెప్పాలి. హేబేలు గారు ప్రేయర్ఫుల్ లైఫ్తో ఉండాలి, తనకు ఉన్న దాంట్లోనే దేవునికి నమ్మకంగా ఉండాలి, విశ్వాస జీవితం నీతిమంతుడిగా కొనసాగాలి. ప్రారంభించే ఆ సిచ్యువేషన్లోనే ప్రారంభంలోనే సాతానుగాడు ఆ ఫ్యామిలీని గలిబిలి చేశాడు. గుర్తుపెట్టుకోండి, నీ లైఫ్లో నీ కుటుంబంలో ఒక దీవెన ప్రారంభం కావడానికి ముందే సాతానుగాడు చాలా పన్నాగాలు పండుతాడు. నువ్వెక్కడ ప్రేయర్ఫుల్గా ఎదిగితే, నువ్వెక్కడ ప్రార్థనా పరంగా ఎదిగితే, నువ్వెక్కడ ప్రేయర్లో బలపడితే వాడి యొక్క ఆలోచనలు అవన్నీ నెరవేరవని, దేవుని ప్రణాళిక నీలో నెరవేరుతుందని వాడు నిన్ను ఎదగనివ్వకుండా చేస్తాడు. ఈ ఫ్యామిలీలో హేబేలు ద్వారా ప్రారంభమవుతుంది అని అనుకున్నారు. అర్పణల విషయంలో చక్కగా కొంచెం నమ్మకంగా నీతిమంతునిగా విశ్వాసంతో ఎదగడం ప్రారంభించగానే వెంటనే సాతానుగాడు ఆ మనిషికి ప్రేరేపణ కలుగు చేసి ద్వేషాన్ని పెంచడం, ఈర్ష్యను పెంచడం, పగను పెంచడం, అది ప్రాణం తీసేదాకా వెళ్ళడం. వాళ్ళ ఫ్యామిలీలో ప్రేయర్ అనేటటువంటిది లేకుండా పోయింది. ఎనోష్ ఎప్పుడైతే పుట్టాడో బైబిల్ చెప్తుంది, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.